మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. అమ్మాయిలకి పేరు ఐతో ఎండ్ అయితే కనుక వాళ్ళ లైఫ్ బాగుండదు. ఇది అందరికీ వర్తించదండి. ఎప్పుడు కూడా మనము మరి అదే స్పెల్లింగ్తో ఉన్న ఒకళ్ళు ఎందుకు బాగున్నారు, ఒకళ్ళు ఎందుకు బాగాలేదు అనే క్వశ్చన్ మనం రైస్ చేసినప్పుడు మనం చూసుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. చాలా పేర్లు మనకి ఐతో ఎండ్ అవుతూ ఉంటాయి. శ్రీ అన్వి, సమ్ అన్వి, ఇలాగా ప్రతి ఒక్క పేరు అమ్మాయిలకి పెట్టుకునేటటువంటి కొంచెం మంచి మంచి పేర్లన్నీ కూడా మీకు ఐతో ఎండ్ అవుతూ ఉంటాయి. వీటికి ఒక కండిషన్ ఉంటుందండి. ఎవరికైతే బర్త్ చార్ట్ చూసినప్పుడు లక్ష్మీ అంశ ఉంటుందో వాళ్ళకి పేరు ఖచ్చితంగా ఐతోటి ఎండ్ అవ్వాలి. ఎవరికైతే లక్ష్మీ తాలూకు అంశ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఐతో ఎండ్ అవ్వకుండా మనం చూడాలి. అంటే ఇక్కడ ఏంటండి, లక్ష్మీ తాలూకు అంశ అంటే పేరెంట్స్ వల్ల కానివ్వండి, వివాహం వల్ల కానివ్వండి, అనుకోకుండా కలిసి రావటం కానివ్వండి, ఇవన్నీ ఉన్నప్పుడు ఐతో పేరు ఎండ్ అయ్యి తీరాల్సిందే 100%. ఇది ఎవరికైతే సరస్వతి అంశతోటి వాళ్ళు పైకి రావాలని ఉంటుందో వాళ్ళకి ఐతో ఎండ్ అవ్వకూడదు. అర్థమైంది కదండి. ఎవరికైతే బిజినెస్ పరంగా కలిసి వస్తుంది అని అనుకుంటామో వాళ్ళకి ఐ ఎండ్ అవ్వచ్చు, ఐతోటి ఎండ్ కాకపోయినా పర్వాలేదు. 3 రకాల భావాలు ఇక్కడ ఉన్నాయి. అందుకే లక్ష్మి అనే పేరులో కొంతమందికి లక్ష్మి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నా కలిసి వస్తుంది. ఈ మధ్య మరి పెడార్థాలు విపరీతార్థాలకి పోయి మనము ఈ లక్ష్మిని ఎక్స్ పెట్టేయటం, దాని తర్వాత ఇంకేదేదో చేసేయటం. అంటే స్పెల్లింగ్లో మనం ఏ రకమైన అక్షరాలన్నా వేసేయచ్చు కాబట్టి, ఆ ఫెసిలిటీ మనకు ఉంది కాబట్టి, ఆ వీలు మనకు ఉంది కాబట్టి, ఇంగ్లీష్ భాష మీకు అందుకు అనుసరించి ఏదైనా చేసుకోండి అని చెప్పేస్తుంది కాబట్టి మనం చేసేస్తున్నాం. ఇది కూడా మనం ఆలోచించాలండి. ఒక ఆడపిల్ల పేరులో లక్ష్మిలో మనం ఎక్స్ పెట్టినప్పుడు మేబీ అది వైధవ్యానికి దారి తీయచ్చు. ఇలా అంటున్నానే మరోలా అనుకోకండి, ఖచ్చితంగా అది వైధవ్యానికి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు ఎక్స్ వేసినటువంటి ఆ పేరు అమ్మాయికి లైఫ్ లేకుండా చేయొచ్చు కదా. ఇంకొకసారి మనం ఏం చేస్తున్నామంటే నెంబరింగ్ కోసం అని డబల్ అక్షరాలు వేసే క్రమంలో LAKK తర్వాత SH ఇంకేదేదో వేస్తున్నాం కదండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ నిజంగా వాళ్ళకి సరిపడుతున్నాయా? స్పెల్లింగ్ మిస్టేక్ పక్కన పెట్టేసేయండి, నేను దాని గురించి మాట్లాడను. ఎందుకంటే న్యూమరాలజీ కరెక్షన్ ప్రతిదీ స్పెల్లింగ్ మిస్టేకేనా? ఎస్ అనుకుందాం. న్యూమరాలజీలో కరెక్షన్ చేసినప్పుడల్లా రకరకాల అక్షరాలు వేసినప్పుడు అది కరెక్టే ఎందుకు అవుతుంది? ఇది కూడా ఎస్ అని అనుకుందాం. పడి తీరాలండి. ప్రతి ఒక్క మనిషి ఈక్వల్గానే ఉంటారా? ఉండరు కదండి. అటువంటప్పుడు ఎవరికి ఏది పడుతుంది అని పెట్టే క్రమంలో మనము అక్షరం సరిగ్గా వేయకపోతే ఈ అక్షరమే ఏం చెప్పాలండి, అది కత్తి అవ్వచ్చు, గొడ్డలు అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చండి. ఆ ఒక్క అక్షరమే. పాపం అక్షరం తప్పేం లేదు, మీరు వేయటం వల్ల వచ్చినటువంటి తప్పులన్నీ ఇవన్నీ. కాబట్టి అమ్మాయిల పేర్లలో మనము అయి ఉండటం చివర తప్పు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం ఎంత తప్పు, అయి ఉంటే కలిసి వస్తుంది అనే స్టేట్మెంట్ కూడా మనం ఇవ్వాలి. నేను ఇస్తాను. లక్ష్మిలో యాజ్ ఇట్ ఈస్గా అయి ఉండొచ్చు, కలిసి వస్తుంది. లక్ష్మిలో ఎక్స్ పెట్టద్దు, ఇంకేదో జరిగిపోతుంది. లక్ష్మిలో అయి పక్కన ఇంకోటి చేర్చండి, మంచి జరుగుతుంది. ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. మనకే కాదు, నాకు తెలిసి ఉండాలి. తెలిసినప్పుడు కదా మీ డేట్ ఆఫ్ బర్త్కి నేను స్పెల్లింగ్ ఇచ్చేటప్పుడు ఏమిస్తున్నాను అని తెలిసింది. కాబట్టి ఐ అనేది ఆడపిల్ల పేరులో చివర వస్తే ఆ అమ్మాయి జీవితం అతలాకుతలం అనే స్టేట్మెంట్లోంచి ఇన్ని ఉన్నాయండి. ఐ ఉంచితే లక్ష్మీ అంశ ఉంటేనే ఉంచుతున్నాను, ఐ పక్కన వేరే వేశాను అంటే అది సరస్వతి అంశ కలిసి వస్తుంది. ఒకవేళ ఐని యాజ్ ఇట్ ఈస్గా ఉంచుతున్నాను, ఐని తీసేస్తున్నాను అంటే ఇక్కడ మీకు పార్వతీ అంశ కలిసి వస్తుంది అని అర్థం. సో ఒక్క కరెక్షన్ వెనకాల చెప్పాలంటే ఇంత చెప్పాలి. సో ఆడపిల్ల పేర్లలో ఐ ఉంది కదా అని బాధపడే ఎవరైనా సరే ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.